ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్కారము. ఈ మధ్యకాలంలో మన పెహల్గాంలో జరిగినటువంటి దాడులకు, ఉగ్రవాదులకు సరైన సమాధానం మన భారత ప్రధాని మోడీజీ గారు అద్భుతమైన సమాధానం ఇచ్చారు. మహిళా మనుల్ని అద్భుతమైన రీతిలో ప్రపంచం మొత్తం వారి యొక్క శక్తిని చాటి చెప్పారు. అయితే ఆ ఉగ్రవాదులు మళ్ళీ మన దేశం మీద దాడులు చేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది వీర నారీమణులు, వీరులు తమ సర్వస్వాన్ని ఇక్కడే వదిలి, తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన బోర్డర్లో ఉండి మనందరి క్షేమం కోసం యుద్ధం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసం మనం ఏం ఇవ్వగలం, ఏం చేయగలం? మనం చేయగలిగేది ఒక ఆధ్యాత్మిక శక్తిని వాళ్ళకి అందించడమే. ప్రతి ఒక్కరం ఆధ్యాత్మిక సైనికులం అవ్వాలి. ఎలాగైతే పూర్వకాలంలో ఆ పరమేశ్వరి, రేణుకా పరమేశ్వరి మహాశక్తి స్వరూపిణి యొక్క ఆజ్ఞతో పరశురాముల వారు 21 మార్లు భూమండలం మొత్తం వెతికి దుర్మార్గ రాజులను ఎలా అయితే తెగ నరికారో, ఆ విధంగా అటువంటి శక్తిని మన వీర సైనికులకు, మన ప్రధాని గారికి అటువంటి శక్తిని అందించాలని అమ్మను వేడుకుందాం. అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతిరోజు పారాయణ చేసి ఆ శక్తిని మన భారత ప్రధాని క్షేమంగా ఉండాలి, అలాగే మన వీర జవాన్లు, మన వీర సైనికులు యుద్ధం చేసి విజయవంతంగా విజయాన్ని అందుకోవాలి, మన భారతదేశం విజయ పదంలో ముందుకు రావాలి అనే సంకల్పంతో మనందరం ప్రతిరోజు పారాయణ చేద్దాం. రేణుకా పరమేశ్వరి ఆశీస్సులు మన వాళ్ళందరి మీద ఉండేటట్లు వేడుకుందాం. ఇదే మనం చేయగలిగేటువంటి ఉడతా సహాయం. కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీ రేణుకా పరమేశ్వరి, జై భారత్, జై హింద్.